జీవితంలో ఎదుగుదలకు ఒక సూత్రం చెప్పననిస్తమా? నిన్ను చేసిన తప్పును బాధగా కాదు, పాఠంగా స్వీకరించు. విమర్శలను అవకాశాలుగా మార్చుకుంటే ఎదుగుదల మొదలవుతుంది. దయచేసి అందరూ ఈ వీడియోని ఉపయోగపడుతుంది అనుకున్న వారికి షేర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ కొన్ని సెట్టింగ్స్ మార్చింది. కావున ఈ వీడియో చాలామందికి ప్రమోట్ అవ్వట్లేదు. వ్యూస్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. మన కుటుంబ సభ్యులు కూడా తగ్గిపోతున్నారు. కాబట్టి కొంచెం ప్రోత్సహించండి నన్ను. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 ఫిబ్రవరి 22 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం ఉదయం 9:43 చంద్ర అస్తమయం రాత్రి 10:56. తిథి పంచమి ఉదయం 11:09 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం అశ్విని సాయంత్రం 5:53 వరకు. తదుపరి భరణి. కరణము బాలవ ఉదయం 11:09 వరకు. తదుపరి కౌలవ రాత్రి 10:10 వరకు. తదుపరి తైతుల. యోగము శుక్లము మధ్యాహ్నం 1 వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:50 నుండి 6:16 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:50 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:06 నుండి 3:17 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:06 నుండి 5:54 వరకు. అమృత గడియలు ఉదయం 11:03 నుండి 12:34 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 22 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి ఉదయం 11:09 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 5:53 నుండి మొదలయ్యే భరణి నక్షత్రము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అశ్విని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:58 నుండి సాయంత్రం 5:54 వరకు ఉంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మేషరాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నక్షత్ర బలం అశ్విని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. భరణి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం,
ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరు శివధనుస్సు. ఈరోజు ప్రశ్న: దశరథుడిని వరాలు కోరమని కైకేయిను ప్రేరేపించింది ఎవరు? మహామంత్రి, సేవకులు, మాయా రాక్షసుడు, మందర? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఒక కోర్టు వివాదం నుండి బయటపడతారు. వృషభ రాశి, ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. మిథున రాశి, స్థిరాస్తి కొనుగోలులో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కర్కాటక రాశి, ఉద్యోగులకు నూతన ఉత్సాహం, విధుల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. సింహరాశి, కోర్టు వివాదాల నుంచి బయటపడి భూములు, ఇంటి ఉపకరణాలు కొంటారు. కన్యా రాశి, మహిళలు కుటుంబ సభ్యుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి, భూ సంబంధిత వివాదాలు పరిష్కార దశకు చేరుకొని ఊరట కలిగిస్తాయి. వృశ్చిక రాశి, వ్యాపారులు ఊపందుకొని లాభాలు ఆర్జిస్తారు. ధనుస్సు రాశి, మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు కుటుంబ సభ్యులు వ్యతిరేకత చూపుతారు. మకర రాశి, భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి. కుంభరాశి, సంతానపరంగా ఒక కీలక సమాచారం అందుతుంది. మీనరాశి, వివాహాది కార్యక్రమాలపై అందరితో చర్చిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.